మన శంకర వరప్రసాద్ 2 hours 36 minutes రన్ టైమ్ తో కామెడీ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా జనవరి 12న వరల్డ్ థియేటర్ రిలీజ్ అయింది. నేను సెకండ్ షోకి వెళ్ళి చూశాను. ఓవరాల్ గా నచ్చింది గాయస్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది గనక మెగాస్టార్ చిరంజీవి గారికి రీ ఎంట్రీ మూవీ అయి ఉంటే చిరు కెరియర్ కి ఇది ఒక స్ట్రాంగ్ ప్లస్ పాయింట్ అయి ఉండేది. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం మళ్ళీ సంక్రాంతికి ఒక సాలిడ్ ఎంటర్టైనర్ ఇచ్చి తన స్టైల్లో బ్లాక్ బస్టర్ టచ్ చూపించాడు. స్టోరీ విషయానికి వస్తే శంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రధానమంత్రి ప్రొటెక్షన్ లో తన టీమ్ తో కలిసి పనిచేస్తూ ఉంటాడు. శశిరేఖ నయనతార ఇండియాలోని ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ కూతురు. వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు, పెళ్లి చేసుకుంటారు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు డివోర్స్ తీసుకుంటారు. 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలు చదువుతున్న బోర్డింగ్ స్కూల్లో శంకర వరప్రసాద్ పీటీ సార్ గా ఎంటర్ అవుతాడు. అక్కడ నుంచి కథ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అతను తన వైఫ్ ని మళ్ళీ ఎలా కలిశాడు, ఇంటెలిజెన్స్ టీమ్ ఎలా సపోర్ట్ చేసింది, వాళ్ళు మొదట ఎలా ప్రేమలో పడ్డారు, అసలు ఎందుకు విడిపోయారు, చివరికి మళ్ళీ కలిశారా లేదా, ఇలా మిగతా స్టోరీ మొత్తం వెళ్తుంది. మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి మూవీ మొత్తం యంగ్ మ్యాన్ లుక్ లో కనిపించారు. ఇప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చూసిన చిరు లుక్ మళ్ళీ గుర్తొచ్చింది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లో చిరంజీవి గారి డెడికేషన్ క్లియర్లీ కనిపిస్తుంది మూవీలో. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ గానీ, యాక్షన్ ఎపిసోడ్స్ గానీ, సెంటిమెంట్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ, కామెడీ టైమింగ్ గానీ ప్రతి దానిలోనూ ఏది తగ్గలేదు. అప్పటి జోష్ అలాగే ఉంది. ఇంకా నయనతార శంకర్ వరప్రసాద్ వైఫ్ క్యారెక్టర్ ఒక స్ట్రాంగ్ అండ్ సాలిడ్ రోల్ లో కనిపించింది. పర్ఫార్మెన్స్ కూడా చాలా నేచురల్ గా ఉంది. విక్టరీ వెంకటేష్ లాస్ట్ 30 minutes ఎంటర్ అవుతారు. అక్కడ నుంచి మూవీ జోష్ ఇంకొంచెం లెవెల్ కి పెరుగుతుంది. చిరంజీవి గారి ఓల్డ్ సాంగ్స్ ప్లే చేయడం, వెంకటేష్ చిరు కామెడీ టైమింగ్ బాగుంది. ఇంకా సచిన్ చిరంజీవి గారి మామ క్యారెక్టర్ లో మంచి ఎలివేషన్ తో ఉన్న రోల్ పడింది. ఫాదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా బుల్లిరాజు కామెడీ తక్కువ స్క్రీన్ టైం ఉన్నా ఉన్నంతసేపు హిలీరియస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టోరీ టెల్లింగ్ అండ్ నెరేటివ్ స్మూత్ గా వెళ్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని రాసిన స్క్రిప్ట్ ఇది. ఇంకా భీమ్ సిసిలోరియో ఇచ్చిన మ్యూజిక్, నయనతార ఎంట్రీ బీజిఎం గానీ, వెంకటేష్ ఎంట్రీ బీజిఎం గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా గుడ్, ఎస్పెషల్లీ లాస్ట్ సాంగ్ బీట్ అయితే హైలైట్. ఇంకా సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, లొకేషన్ విజువల్స్, కెమెరా వర్క్ డీసెంట్ గా ఉన్నాయి. నెరేటివ్ కి తగ్గట్టుగా సీన్స్ ఎలివేట్ అవుతాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ అండ్ క్లీన్. ఇంకా తమ్మిరాజు ఎడిటింగ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఓకే అనిపిస్తుంది. ఫ్లో ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు. స్క్రీన్ ప్లే స్టార్టింగ్ కొంచెం స్లో ఫేస్ అనిపించినా అది అవసరమే అని తర్వాత అర్థమవుతుంది. మైనస్ పాయింట్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకునే మైనస్ ఏమీ లేవు, కానీ లవ్ పోర్షన్ కొంచెం క్రిస్పీగా డీటెయిల్ గా ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. క్విక్లీ లవ్ మ్యారేజ్ డివోర్స్ అన్న ట్రాక్ ఇంకొంచెం లైవ్ ఇన్ ఫీల్ ఉంటే కనెక్ట్ ఇంకా పెరిగేది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. మెయిన్ విలన్ రోల్ కి పెద్దగా స్కోప్ లేదు, ఏదో ఉండాలి కదా అన్నట్లు అనిపిస్తుంది. వెంకటేష్ ఎంట్రీ తర్వాత ఇంట్లో జరిగే పెళ్లి చూపుల సీన్స్ అయితే ఇంపాక్ట్ పెద్దగా ఇవ్వలేకపోయాయి. కానీ ఇది ఫుల్ ఫ్యామిలీ కామెడీ జానర్ కాబట్టి సింపుల్ సెటప్ యాక్సెప్టబుల్ అనిపిస్తుంది. ఇంకా ఫైనల్ గా మన శంకర్ వరప్రసాద్ ఒక క్లీన్ డీసెంట్ కామెడీ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. ఇలాంటి లేటెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.